మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే పర్మనెంట్గా ఒక అదృశ్య శక్తి పనిచేస్తూ ఉందో ఆ అదృశ్య శక్తి ఈ వచ్చిన ప్రతి ఇన్ఛార్జిని కూడా మేనేజ్ చేయటము, వారిని తమకు అనుకూలంగా మార్చుకోవటము, ఇవన్నీ గతంలో సునాయాసంగా జరిగేది. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రావటంతో, ఆమె రావటంతో మరి ఆమె తన యొక్క ప్రత్యేకతను చాటుకొని ఇంకా ఎవరి మాట వినేటట్టుగా కాకుండా తను చేయదలుచుకున్న దాన్నే చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోటి కార్యకర్తలతోటి మాట్లాడుతూ మరి తనదైన శైలిలో ఒక కార్యక్రమాన్ని విధానాలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మేనేజ్మెంట్ చేస్తున్న ఒక అదృశ్య వర్గము ఏదైతే అదృశ్య శక్తి ఉందో ఇంకా దానికి అర్థమైపోయింది, ఈమెను మనం మేనేజ్ చేయటం సాధ్యం కాదు, ఈమె అనుకున్నదే చేస్తుంది, ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తుంది. కాబట్టి ఇంకా ఈమె మన దాంట్లో ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటుంది అనే ఉద్దేశంతో ఈమె ఒక ఇన్ఛార్జ్ మాత్రమే తప్ప ఈమె సెక్రటేరియట్కి ఎందుకు వెళ్ళాలి, పార్టీ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి అక్కడ విద్యార్థులతో ఎందుకు మాట్లాడాలి, అక్కడున్న రిపోర్టును కేంద్రానికి ఎందుకు పంపించాలి, అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లోనే జోక్యం చేసుకుంటుంది ఈమె అనే తిరకాసును అప్పుడే వీళ్ళు ప్రారంభించి ఒక పెద్ద చర్చలాగా దీన్ని అంతర్గతంగా నడిపిస్తున్నారు.